ఆకాశంలో ఎగిరే పక్షులు భూమిపై పడిపోతాయి. భూమి నుండి పైకి ఎగరాలంటే రెక్కలు కదలవు, కాళ్ళు కూడా కదపవు. ఒకవేళ ఎగిరాయే అనుకోండి, తిరిగి భూమిపైన పడిపోతాయి. అక్కడ భూమికి ఏదైనా ఆకర్షణ శక్తి ఉందా? పక్షుల్ని క్రిందికి లాగెట్టు. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చివరి వరకు స్కిప్ చేయకుండా చూడగలరు. రాత్రి పడగానే ఆకాశంలో ఎగురుతున్న పక్షులు ఒక్కసారిగా కింద పడిపోతాయి. కొన్ని లైట్ల వైపు వేగంగా దూసుకొస్తాయి, మరికొన్ని చెట్లకు ఢీకొని చనిపోతాయి. భారతదేశంలో ఒక చిన్న గ్రామం ఉంది. అక్కడ ప్రతి సంవత్సరం ఒక విచిత్రమైన సంఘటన జరుగుతుంది. గ్రామస్తులు దీనిని ఒకే మాటలో చెప్తారు, ఇది పక్షుల ఆత్మహత్య అని. ఈ సంఘటన జరుగుతున్న ప్రదేశం అస్సాం రాష్ట్రంలోని చిన్న గ్రామం. దాని పేరే జటింగా. కానీ నిజంగా పక్షులు ఆత్మహత్య చేసుకుంటున్నాయా, లేక దాని వెనక ఇంకేదైనా రహస్యం ఉందా? జటింగా ఒక చిన్న హిల్ గ్రామం. ఇది అస్సాం రాష్ట్రంలోని డిమా హాసన్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం చుట్టూ పెద్ద కొండలు, దట్టమైన అడవులు, పొగ మంచు. ఇక్కడ ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. కానీ ప్రపంచం మొత్తం ఈ గ్రామాన్ని గుర్తుపెట్టుకునే కారణం మాత్రం ఒకటి ఉంది: పక్షుల మిస్టరీ. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ నుంచి నవంబర్ వరకు ఈ గ్రామంలో విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. మొదటిసారి ఈ సంఘటన ఎలా బయటపడిందంటే, 1900 ప్రాంతంలో జటింగా గ్రామంలో నివసించే తెగలు ఒక విచిత్రమైన విషయం గమనించారు. రాత్రి సమయంలో అకస్మాత్తుగా పక్షులు గ్రామంలోకి వచ్చి పడిపోతున్నాయి. కొన్ని ఇళ్లపై పడతాయి, కొన్ని నేలపై పడతాయి. మొదట గ్రామస్తులు భయపడ్డారు. వాళ్ళు అనుకున్నారు ఇది దయ్యాల పని అని. ఆ దయ్యాలు రాత్రి సమయంలో మన గ్రామాన్ని ఆహ్వానం చేసి ప్రతిరోజు ఈ పక్షుల్ని బలి తీసుకుంటున్నాయి. ఆ పక్షులు కూడా రాత్రి సమయంలోనే క్రిందికి పడిపోయేవి. ఇంకొందరు చెప్తారు, మా ఊరికి అమ్మవారి శాపం ఉన్నట్టుంది, కాబట్టి ఆ పక్షులన్నీ బలి తీసుకుంటుంది. మనం అమ్మవారికి ఏదో ఒకటి బలి ఇవ్వాలని కొంతమంది అంటుంటారు. ఆ గ్రామ ప్రజలంతా అక్కడి గ్రామ దేవతకి బలి ఇచ్చారు. తర్వాత అక్కడ మధ్య అడవిలోకి రాత్రిపూట వెళ్ళి అక్కడ దయ్యాలకు వివిధ రకాల జంతువులను బలి ఇచ్చారు. కానీ చివరికి మాత్రం అక్కడి పక్షులు మాత్రం ఎగురుతూ కింద పడటం మాత్రం ఆగలేదు. అక్కడ అమ్మవారు బలి తీసుకుంటే, దయ్యాలు బలి తీసుకుంటే పక్షులు కింద పడి చనిపోవాలి, కానీ మళ్ళీ బతికేవి. ఇక్కడ అసలు కారణం ఏంటో అనేది ఇంతవరకు ఎవరికీ తెలియదు. కొంతమంది దీనిని ఆకాశ శాపం అని కూడా భావించారు. కానీ తర్వాత ఇది ప్రతి సంవత్సరం జరుగుతూనే వస్తుంది. ఈ సంఘటనకు కొన్ని ప్రత్యేక పరిస్థితులు ఉంటాయి. సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్యలో మాత్రమే రాత్రి 7 గంటల నుండి 10 గంటల మధ్య పొగమంచు ఎక్కువగా ఉన్నప్పుడు, గ్రామంలో లైట్లు ఉన్నప్పుడు, ఈ సమయంలో పక్షులు ఆకాశం నుంచి ఒక్కసారిగా కింద పడతాయి. కొన్ని లైట్ల వైపు దూసుకొస్తాయి, చెట్లకు ఢీకుంటాయి, నేలపై పడిపోతాయి. ఇది చూసిన వారు షాక్ అవుతారు. ఏ పక్షులు ఇలా పడిపోతాయి? అన్ని పక్షులు ఇలా చేయవు. కొన్ని ప్రత్యేక జాతులే ఇలా పడిపోతున్నాయి. ఉదాహరణకు కింగ్ ఫిషర్, పోండ్ హెరాన్, టైగర్ బ్రిటన్, బ్లాక్ బ్రిటన్. ఇవి ఎక్కువగా వలస పక్షులు, అంటే ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ప్రయాణించే పక్షులు. ప్రపంచం దృష్టిని ఆకర్షించిన సంఘటన. 1950 తర్వాత ఈ సంఘటన గురించి వార్తలు ప్రపంచానికి తెలిసాయి. శాస్త్రవేత్తలు జటింగా గ్రామానికి వచ్చారు. వాళ్ళు ఈ సంఘటనను పరిశీలించడం ప్రారంభించారు. వాళ్ళు అనుకున్నారు, ఇది నిజంగా బర్డ్ సూసైడ్ కాదేమో, ఇంకేదైనా కారణం ఉండాలి అని అనుకున్నారు. శాస్త్రవేత్తల పరిశోధన. సైంటిస్టులు చాలా సంవత్సరాలు పరిశోధనలు చేశారు. వాళ్ళు కొన్ని ముఖ్యమైన విషయాలు కనుగొన్నారు. పొగమంచు వల్ల పక్షులు దారి తప్పుతాయి, బలమైన గాలులు వాటిని కిందకు తోస్తాయి, గ్రామంలోని లైట్లు వాటిని ఆకర్షిస్తాయి, పక్షులు అయోమయానికి గురవుతాయి. అప్పుడు అవి లైట్ల వైపు వేగంగా వస్తాయి, దాంతో చెట్లకు ఢీకొని చనిపోతాయి. మరో ఆసక్తికరమైన విషయం, పక్షులు కింద పడిన తర్వాత కొన్ని ఇంకా బ్రతికే ఉంటాయి. వాటిని పట్టుకుంటే కొన్ని గంటల తర్వాత మళ్ళీ ఎగిరిపోతాయి. అంటే అవి ఆత్మహత్య చేసుకోవడం కాదు, అవి గందరగోళంలో పడుతున్నాయన్నమాట. ఆ పక్షులు వేరే దేశాలు కానీ వేరే ప్రాంతాల నుండి ఈ గ్రామం సరిహద్దు ప్రాంతానికి రావటం వల్ల ఇక్కడి పరిస్థితులకు అవి అలవాటు పడకపోవటం ఒక కారణం. వీధి లైట్లలో ఉన్న వివిధ రకాల వికిరణాలు వాటి కళ్ళలో పడటం వల్ల వాటికి దారి కనబడక చెట్లను ఢీకొని కింద పడిపోయేవి అని శాస్త్రవేత్తలు చెప్తారు. శాస్త్రవేత్తలు ఆ గ్రామంలో ఒక రాత్రి ఆ పక్షులు ఆకాశం నుండి ఎగిరేటప్పుడు అక్కడ వీధి లైట్లు ఆఫ్ చేశారు.
అయినా అవి క్రింద పడిపోయాయి. కానీ ఈసారి అవి ఏ చెట్టును ఢీకొనలేవు, నేరుగా పడిపోయాయి. ఇంకో రోజు పొగ మంచు లేనప్పుడు కూడా రాత్రి సమయంలో లైట్స్ ఆఫ్ చేసి పరిశీలించగా అవి ప్రశాంతంగా ఎగురుకుంటూ వెళ్ళసాగాయి. ఈ పరిశోధన వల్ల ఆ గ్రామ ప్రజలు కూడా నిజం తెలుసుకున్నారు. ప్రభుత్వ చర్యలు. ఈ సంఘటన వల్ల చాలా పక్షులు చనిపోతున్నాయి. అందుకే ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు, పక్షులను రక్షిస్తున్నారు, టూరిజం కూడా అభివృద్ధి చేస్తున్నారు. జటింగా మిస్టరీ ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది. పక్షులు నిజంగా ఆత్మహత్య చేసుకోవడం కాదు, కానీ ప్రకృతి పరిస్థితుల వల్ల అలా జరుగుతుంది. వాటిని గందరగోళంలో పడేస్తాయి. అందుకే ప్రపంచంలో ఈ గ్రామం ప్రసిద్ధి పొందింది. ఆ జటింగా గ్రామంలో జరిగిన పక్షుల ఆత్మహత్య ఇది శాస్త్రీయ కారణమా లేక మూఢనమ్మకాలా? మీరు కామెంట్ రూపంలో చెప్పగలరు. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.